గారికి మ్యారేజ్ అయిపోయింది విజయ్ దేవరకొండతో. ఎలా అనిపిస్తుంది అప్పట్లో? సో ఎన్నో ట్రోల్స్ తర్వాత విజయ్ అన్న ఫైనల్గా మొన్న అయితే ఎంగేజ్మెంట్ చేసుకున్నాడు, నిన్నేమో పెళ్లి చేసుకున్నారు. సో ప్రతి ఒక్కరికి కూడా షాక్ అనమాట. ఒక్కసారి షాక్, ఏంది ఇది, ఎప్పటి నుంచి వీళ్ళిద్దరి మధ్య ఏదో నడుస్తుంది అనుకున్నాం, పరిగెడుతుంది అనుకున్నాం, కానీ ఫైనల్గా ఎట్టగలిగా అయితే ఎంగేజ్మెంట్ చేసుకోవడం, నిన్న పెళ్లి చేసుకోవడం అనేది మాత్రం చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది కొంతమందికి అయితే. ఎందుకంటే వీళ్ళిద్దరి మధ్యలో ఏదో జరుగుతుంది, నిజంగా వీళ్ళు పెళ్లి చేసుకుంటారా, లవ్ చేసుకుంటారా, లేదా జస్ట్ ఎంజాయ్ చేస్తున్నారా, బీచ్లకి అక్కడ ఇక్కడ తిరిగారు అనుకున్నారు. కానీ వీళ్ళిద్దరు నిజంగా పెళ్లి చేసుకోవడానికి మాత్రం చాలా మందికి అయితే హ్యాపీగా అనిపించింది అన్న. అంటే చాలా మంది సమంత లాగా అయిపోతుంది అనేసి కామెంట్స్ పెడుతున్నారు. మీరు ఇప్పుడు అన్నీ కూడా అట్లా జరగవు. ఎంతోమంది ఇప్పుడు మొన్న ఎవరు నాగేంద్ర బాబు వాళ్ళ అబ్బాయి పెళ్లి చేసుకున్నారు, త్రిపాఠిని. సో అలా హ్యాపీగా కాపురం చేసుకోవట్లేదా, తను ప్రెగ్నెంట్, అది కూడా అంతా. సో అలా ఉంటుంది, అందరూ కూడా అట్లా ఉండదు కదా. సో వీళ్ళిద్దరు జోడి అనేది చాలా బాగుంటుంది. ఎప్పటి నుంచో వీళ్ళిద్దరు తిరగడం, లవ్ చేసుకోవడం, గీతా గోవింద్ వీళ్ళిద్దరు లవ్ స్టోరీ జరగడం. సో వాళ్ళిద్దరూ ఫైనల్గా పెళ్లి చేసుకోవడం అనేది మాత్రం చాలా హ్యాపీగా అనిపించింది. సో వీళ్ళిద్దరూ లైఫ్ లాంగ్ హ్యాపీగా కలిసి ఉండాలని అనుకుంటారు. ఇప్పుడు రష్మికకేమో బజ్ ఎక్కువ, ఇప్పుడు సినిమాలు చేయాలా వద్దా కుటుంబం నిలవాలంటే? లేదన్న, అట్లాంటివి మనము తప్పుగా మాట్లాడొద్దు. ఎందుకంటే వాళ్ళ అండర్స్టాండ్మెంట్, వాళ్ళు చేయాలి అనుకుంటే చేయాలి. కానీ రష్మిక అయితే సినిమాలు ఆపదు అని నేను అనుకుంటా, చేసుకోవాలి. ఎందుకంటే తప్పదు. ఇప్పుడు ఆమెకు ఆల్రెడీ తెలుగులోనే కాదు హిందీలో కూడా మంచి ప్రేమ వచ్చింది ఆమెకి. సో ఆమె చేసుకోవాలి, ఈ సినిమాలు ఈయన చేసుకోవాలి. సో హ్యాపీగా ప్రశాంతంగా కాపురం చేసుకుంటూ ఈ సినిమాలు చేసుకుంటూ లైఫ్ స్పెండ్ చేయాలని నేను అనుకుంటాను అన్న.